సుప్రీం నోటీసులు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఏఐటి పిటిషన్పై విచారణ. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లతో కలిసి జత చేసిన బెంచ్. ఇక్కడ నిజంగా కూడా స్పీకర్కు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నాడు. కక్కలేక మింగలేక. ఇప్పుడు ఒక పక్కనేమో ఆ పార్టీ సరే స్పీకరు తటస్థంగా ఉండాలన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఏంటంటే ఆ పార్టీ నుంచే గెలుస్తారు కాబట్టి ఆ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో అందరిది ఒక ఎత్తు అయితే దానం నాగేంద్రది మరో ఎత్తు. దానిపైన చర్యలు తీసుకోవాలి అని గడువు ఇస్తే గడువులోగా ఏ చర్యలు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు అనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టుకి ఆయన మళ్ళీ ఒకసారి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయనకు నోటీసులు కూడా ఇచ్చిండు స్పీకర్కి. ఏమని నోటీసులు ఇచ్చిండు? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డితో సహా పలువురు గతేడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులో వాదనలు జరుగుతుండగానే మార్చి 18న దానం నాగేందర్ను ప్రతివాదిగా చేరుస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ దాఖలు చేశారు. వీటన్నిటిపై గతంలో సిజేఐ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. గత ఏడాది జూలై 31 వరకు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించారు. అయితే స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి 4 వారాల సమయం ఇస్తూనే తీసుకుంటున్న చర్యలపై 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉండగా గత సిజేఐ బెంచ్ ఆదేశాలను పాటించని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఏలేటి ఈ నెల 11న సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరాలను పొందుపరిచారు. తాజాగా దానం నాగేందర్ మీడియాలో చేసిన కామెంట్లను ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తాను ఇంకా కాంగ్రెస్లో ఉన్నానని దానం చేసిన వ్యాఖ్యలు జోడించారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ సంజయ్ కొరల్ నేతృత్వంలో జస్టిస్ అగస్టిన్ జార్జ్ ముసిక్ ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఏలేటి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీం ఆదేశాలు పాటించిన స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై జస్టిస్ ఏజీ ముసిక్ స్పందిస్తూ ఇతరులు అంటే బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లతో ఈ ధిక్కరణ పిటిషన్ను ట్యాగ్ అంటే జత చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్పీకర్కు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ పిటిషన్పై మార్చి 9న మరోసారి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కేసుల జాబితాలో చేర్చింది. ఇది 9వ తారీఖు. ఇది మార్చి 9వ తారీఖు. మార్చి 9వ తారీఖు ఎందుకంటే మొన్న ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నీ నిర్ణయం ఏంటిదని చెప్పేసి మొన్న సుప్రీంకోర్టు వీళ్ళని స్పీకరుకి గతంలో కొంత వెసులుబాటు టైం ఇస్తే అది మొన్న బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే కొన్ని కారణాలతోటి విదేశీ పర్యటనలు కావచ్చు, కొంత పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇంకా వేరే సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ మేము ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేల పైన మేము నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళను విచారించినాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులని, అడ్వకేట్లని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పిటిషన్ వేసినటువంటి పిటిషన్దారులని, అలాగే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 7 మంది ఎమ్మెల్యేలను కూడా మేము పిలిచి విచారణ కూడా చేయడం జరిగింది. ఇంకొక 3 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. డాక్టర్ సంజయ్, కడెం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మాకు టైం కావాలి, ఒక 2 నెలల టైం కావాలని చెప్పేసి స్పీకర్ తరపున అంటే ప్రభుత్వం తరపున వాదించేటువంటి అడ్వకేట్ కోర్టును కోరితే లేదు మీరు నెల లోపట్ల మాత్రమే టైం తీసుకోవాలి, నెల లోపట్ల మీ యొక్క అభిప్రాయం ఏందో చెప్పాల్సిందే అని చెప్పేసి స్పీకర్ చెప్పడం జరిగింది. సో దాంట్లో స్పీకర్కి హెచ్చరించడం కూడా జరిగింది. గతంలో మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితమే హెచ్చరించింది. సో ఇది 4 వారాల్లో అంటే నెల టైం అటో ఇటు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ 9వ తారీఖులోనే విచారణ జరగబోతుంది. మళ్ళీ ఒకసారి కోర్టు దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాలి. ఆ లోపట్నే ఇప్పుడు స్పీకరు ఈ 3 మళ్ళీ పిలిచి 3 యొక్క వాంగ్మూలాన్ని కూడా తీసుకోవాలి. ఎవరి దానం నాగేందర్, కడెం శ్రీహరి, ఇక్కడ డాక్టర్ సంజయ్ 3 నిర్ణయం తీసుకొని 9వ తారీఖు వరకు కోర్టులో ఇవన్నీ కూడా వాళ్ళు విచారించినాయి. ఇప్పటికే వాళ్ళకి ఎలాంటి మరకలేదు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకైంది, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి స్పీకర్ ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చిందో సేమ్ అదే సంబంధించినటువంటి ఫైల్ని రేపు సుప్రీంకోర్టుకు సమర్పిస్తాడు. మరి సుప్రీంకోర్టుకు సమర్పించిన తర్వాత
సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా సాక్ష్యాలను సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆశ్రయించిండ్రు. వాళ్ళకు కూడా అన్ని వివరాలను వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ, వాళ్ళు కండువ కప్పుకున్నటువంటివి కానీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసినటువంటి వీడియోలను సైతం కూడా కోర్టుకు సమర్పించిండ్రు. దాని తర్వాత మరి కోర్టు ఏ విధమైనటువంటి స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తుందా, లేకపోతే స్పీకర్ నిర్ణయంతో విభేదిస్తుందా, ఏకీభవిస్తుందా అనేది మనకు 9వ తారీఖున తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనే మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు అన్నటువంటి దానిపైన ఆయన ఏలటి మహేశ్వర్ రెడ్డి కేసు కూడా ఆయన కోర్టును ఆశ్రయించిండు. కోర్టును ఆశ్రయిస్తే ఇది వాళ్ళతోటే 9వ తారీఖునే ఆ బీఆర్ఎస్ వాళ్ళు వేసినది. ఇప్పుడు ఈ రెండు కలిసి ఆ రోజు విచారిస్తామని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. అది రిజిస్టర్ కేసులో 9వ తారీఖున విచారణకు రాబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఆ రోజు ఏం కాబోతా ఉన్నది ఏంది, మరి ఎవరిపైన ఆయన వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది, అసలు వేటు వేస్తాడా ఎవరిపైన అయినా, లేకపోయినట్టుంటే కడియం దానం కూడా వాళ్ళు కూడా బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్పేందుకు ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తారనేది ఆ రోజు చూడాలి.